హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వచ్చేసి బోడకాకరకాయలు అండి. చూడండి ఎంత బాగున్నాయో. చూస్తూ ఉంటేనే కర్రీ చేసుకోవాలనిపిస్తుంది కదండి. ఈ సీజన్లో దొరికే ఈ కాయలతోటి మనం ఫ్రై చేద్దామండి. ఫ్రై చేసేటప్పుడు ఇలా చిన్న చిన్న పీసులా కట్ చేసుకోవాలండి. ఫ్రై బాగా అవుతుంది. ఇప్పుడు ఒక బ్యాండ్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుందండి ఫ్రై చేయడానికి. ఇలా కట్ చేసుకున్నాక ఆయిల్ బాగా వేడి కావాలండి. వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. పోపు చాలా వేసుకుంటేనే బాగా అనిపిస్తుంది, నాకైతే చాలా నచ్చుతుంది. ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. రెడ్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు కాకరకాయలు వేసుకోవాలండి. కాకరకాయలు బాగా ఫ్రై చేసుకున్నాకనే మనం పసుపు ఏదైనా వేసుకోవాలండి. ఫస్ట్ వేసుకోకూడదు. ఈ కాకరకాయలు వచ్చేసి ఈ సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి చాలా ఎక్కువ సార్లు వండుకోవాలండి. మళ్ళీ వేరే సీజన్లో ఇవి వచ్చేసి 2 మంత్స్లోనే దొరుకుతాయండి. ఇవి చాలా కాస్టేనండి, ఎక్కువ కాస్టే ఉంటాయి. మాకు వచ్చేసి విలేజ్లలో బాగానే దొరుకుతాయండి, మా చెట్లకు వస్తాయి. కానీ సిటీలలో మాత్రం మనం కొనుక్కోవాలి. మేము వచ్చేసి బయట తీసుకొచ్చుకున్నాం. 1/2 kg వచ్చేసి 100 రూపీస్ అటండి. ఇప్పుడు ఇలా బాగా రెడ్ కలర్ ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. కొంచెం కూడా చేదు అనిపించమండి. ఇవి వచ్చేసి కొంచెమే చేదు ఉంటాయి, కానీ కొంచెం చేదు ఉండే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి 1 టేబుల్ స్పూన్ అల్లం వేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. బాగా ఫ్రై అయ్యాకనే మనం పసుపు అల్లం వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి 10 నిమిషాలు అయ్యాక 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలండి కారం. ఇప్పుడు వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటాను. మన టేస్ట్ తగ్గట్టే సాల్ట్ వేసుకోవాలండి. కారం, సాల్ట్ వచ్చేసి టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం అండి ఈ కాకరకాయలు. నేను చాలా కొంటాను. ఈ సీజన్లో దొరుకుతాయి కాబట్టి నేను చాలా సార్లు కొంటానండి. ఫ్రై అయితే ఇలా ఉందండి. చూడండి ఎంత బాగుందో. కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా వచ్చేసి ధనియాల పొడి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. కొత్తిమీర వేసుకోవచ్చు, కానీ లేదు కాబట్టి నేను వేయట్లేను. ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది. కర్రీ ఇలా ఫ్రై చేస్తే 2 days దాకా కర్రీ పాడవకుండానే ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఒకసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్?